హలో గైస్, ఈరోజు మనం పైథాన్ అండ్ విఎస్ కోడ్ని విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మనం ఫస్ట్ క్రోమ్ని ఓపెన్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్న యూఆర్ఎల్ని టైప్ చేయాలి. ఇది మనకు పైథాన్ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంది. వన్స్ ద అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మనం హోమ్ పేజ్లో ఉన్న డౌన్లోడ్స్ బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి డౌన్లోడ్ ద లేటెస్ట్ వెర్షన్ ఫర్ విండోస్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం పైథాన్ 3.14.6ని క్లిక్ చేయాలి. ఈ ఇన్స్టాలర్ డౌన్లోడ్ అయ్యాక దీన్ని మనం ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత యాడ్ python.exe టు పాత్ అనే చెక్ బాక్స్ని టిక్ చేయాలి. ఎందుకంటే ఇది టిక్ చేయడం వల్ల పైథాన్ యొక్క లొకేషన్ మన విండోస్కి తెలుస్తుంది. తర్వాత ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనం కొద్దిసేపు వెయిట్ చేయాలి. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనకి సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. తర్వాత మనం క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు మన పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో వెరిఫై చేసుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. తర్వాత మనం పైథాన్ స్పేస్ -- వెర్షన్ అని ఎంటర్ చేయాలి. అప్పుడు మనకి మనం డౌన్లోడ్ చేసిన పైథాన్ యొక్క వెర్షన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం పిప్ స్పేస్ -- వెర్షన్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ పిప్ అనేది పైథాన్ యొక్క ప్యాకేజ్ మేనేజర్ అన్నమాట. ఇది పైథాన్లో ఉన్న ప్యాకేజెస్ని క్రియేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి మనకు చాలా యూజ్ అవుతుంది. దీని తర్వాత మనం విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ నేను టైప్ చేస్తున్న యూఆర్ఎల్ని టైప్ చేయాలి. ఇది మనకు విజువల్ స్టూడియో యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంది. వన్స్ అది ఓపెన్ అయ్యాక డౌన్లోడ్ ఫర్ విండోస్ని క్లిక్ చేయాలి. తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూస్తే అది మనకు ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్స్టాలర్ కంప్లీట్గా ఇన్స్టాల్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేయాలి. విఎస్ కోడ్ సెటప్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇవన్నీ డిఫాల్ట్లో నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సెలెక్ట్ అడిషనల్ టాస్క్ దగ్గర మనం యాడ్ ఓపెన్ విత్ కోడ్ అనే 2 చెక్ బాక్సెస్ని టిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ జరిగే వరకు మనం వెయిట్ చేయాలి. వన్స్ ఇది మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఫినిష్ క్లిక్ చేయాలి. తర్వాత విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి పైథాన్ అని సెర్చ్ చేయాలి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు పబ్లిష్ చేసిన పైథాన్ని మాత్రమే, ఆ ఎక్స్టెన్షన్ని మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు పబ్లిష్ చేసిన పైథాన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేద్దాం. దీనికోసం నేను ఫైల్ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేసి డెస్క్టాప్ మీద ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. దీనికి పైథాన్ ప్రాక్టీస్ అనే నేమ్ ఇస్తున్నాను. తర్వాత సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ దగ్గర న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలి. ఈ న్యూ ఫైల్కి నేను hello.py అనే నేమ్ ఇస్తున్నాను. మనం పైథాన్ ఫైల్స్ ఏవి క్రియేట్ చేసినా .py ఎక్స్టెన్షన్తోనే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి హలో వరల్డ్ని ప్రింట్ చేద్దాం. జనరల్గా అందరికీ తెలుసు ప్రింట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందని. ప్రింట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ చేసి
కొటేషన్స్లో మనకి నచ్చిన కంటెంట్ ఇస్తే కొటేషన్స్లో ఉన్న కంటెంట్ ప్రింట్ అవుతుంది. దీన్ని రన్ చేయడానికి నేను న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ స్పేస్ hello.py అని ఎంటర్ చేస్తాను. అప్పుడు నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. నేను hello.pyతో ఫైల్ సేవ్ చేసుకున్నా కాబట్టి పైథాన్ తర్వాత hello.py అని ఇచ్చాను. మీరు సేవ్ చేసుకున్న ఫైల్ నేమ్ ఇచ్చి .py ఇవ్వాలి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం.